రాత్రి 11:47 సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మొత్తం వర్షపు నీటితో తడిసిపోయింది. ప్రతి ఒక్కరూ ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కాని ఒక అమ్మాయి మాత్రం అక్కడే నిలబడుంది. ఆమె పేరు అన్వి. చేతిలో పాత లెటర్, కళ్లలో ఆగని కన్నీళ్లు. ఆమె ఎదురుచూస్తోంది 8 ఏళ్ల క్రితం తన జీవితాన్ని వదిలి వెళ్ళిపోయిన ఒక మనిషి కోసం. అతని పేరు ఆదిత్య. 8 ఏళ్ల క్రితం అన్వి, ఆదిత్య ఇద్దరూ ఒకే కాలేజీలో చదివారు. ఆదిత్యకు డబ్బులేదు, కాని కలలు చాలా పెద్దవి. అన్వి మాత్రం పెద్ద ఇంటి అమ్మాయి. కాని ప్రేమ ముందు ఆస్తి, స్థాయి అన్నీ చిన్నవే అయ్యాయి. వాళ్లు ఒకరిని ఒకరు అంతగా ప్రేమించుకున్నారు. ప్రపంచం మొత్తం ఎదురైనా విడిపోమని మాటిచ్చుకున్నారు. కాని జీవితం సినిమాలా ఉండదు. ఒకరోజు ఆదిత్య అకస్మాత్తుగా మాయమయ్యాడు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు. చివరగా ఒక లెటర్ మాత్రమే. నిన్ను వదిలి వెళ్లడం నా ఇష్టం కాదు అన్వి. కాని నీ భవిష్యత్తు కోసం నేను దూరమవ్వాలి. ఆ రోజునుంచి అన్వి జీవితమే ఆగిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో అదే లెటర్. ఎందుకంటే ఈరోజు మరో లెటర్ వచ్చింది. రాత్రి 11:50 చివరి రైలు వస్తుంది. నువ్వింకా నన్ను ప్రేమిస్తే ఒక్కసారి రా. ఆ 3 లైన్లు ఆమె 8 ఏళ్లల నిశ్శబ్దాన్ని మళ్లీ బ్రతికించాయి. గడియారం 11:49 చూపించింది. రైలు ప్లాట్ఫాంలోకి వచ్చింది. జనం దిగుతున్నారు, ఎక్కుతున్నారు. కాని ఆమె కళ్ళు ఒక్కర్నే వెతుకుతున్నాయి. అచానక వర్షంలో ఓ వ్యక్తి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు. గడ్డం పెరిగిపోయింది, కళ్లలో అలసట. కాని ఆ చూపు మాత్రం అదే, ఆదిత్య. అన్వి కాళ్ళు కదల్లేదు. ఆదిత్య దగ్గరికి వచ్చి ఒక చిన్న నవ్వుతో అన్నాడు, చాలా ఆలస్యమైందా? అన్వి ఒక్కసారిగా ఏడుస్తూ అతన్ని గట్టిగా హత్తుకుంది. ఎందుకు వెళ్ళిపోయావు? ఒక్కసారైనా నన్ను తీసుకెళ్ళొచ్చు కదా? ఆదిత్య కళ్ళలో నీళ్లు. నాకు క్యాన్సర్ వచ్చిందన్వి. నేను బ్రతకనని డాక్టర్లు చెప్పారు. నువ్వు నాకోసం జీవితాన్ని పాడు చేసుకోకూడదనిపించింది. అన్వి షాక్ అయింది. అయితే ఇప్పుడు? ఆదిత్య చిరునవ్వు నవ్వాడు. చావు నన్ను తీసుకెళ్లలేకపోయింది. ఎందుకంటే నా హృదయం ఇంకా నీ దగ్గరే ఉంది. వర్షం మరింతగా కురుస్తోంది. రైలు విజిల్లిచ్చింది. ఆదిత్య మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. ఈసారి నాతో వస్తావా? అన్వి కన్నీళ్ల మధ్య నవ్వింది. ఇద్దరూ కలిసి ఆ చివరి రైలులో ఎక్కిపోయారు. ప్లాట్ఫాంపై మాత్రం 2 కాఫీ కప్పులు మరియు 8 ఏళ్ల ఎదురుచూపు మాత్రమే మిగిలిపోయాయి.